అమ్మలగన్నయమ్మ చల్లని తల్లి ఆదిపరాశక్తి అవతారం భగళాముఖి దేవి. క్లీంకారవాసిని ఆ జగన్మాత అనుగ్రహంతో బ్రహ్మశ్రీ గురువాయూర్ శ్రీ సూర్యం నంబుతిరి స్వామి వారు జ్యోతిష్యం, ప్రశ్న, వాస్తు, యజ్ఞయాగాదులు, పరిహార హోమాలు, యోగా, ధ్యానం ద్వారా జాతకపరమైన దోషాలకు పరిష్కారం తెలిపే ప్రత్యేక కార్యక్రమం శ్రీ భగళా. అది చాలా సింపుల్ స్వామి. వాళ్ళంతా జాతకం చూసి చెప్పారు. నేను జాతకం చూశాను, ప్లస్ అష్టక వర్గం కూడా చూశాను. అష్టక వర్గం కూడా చూసినప్పుడే అష్టక వర్గం అని చెప్పవచ్చు, అష్టవర్గం అని కూడా చెప్పవచ్చు. అష్టవర్గం కూడా చూస్తేనే షార్ప్గా ఒక విషయం చెప్పవచ్చు. కాబట్టే నేను చూశాను. నేను చూడడమే కాకుండా నాకు గురు సమానులైన వారి వద్ద కూడా మీ పేరు చెప్పకుండా ఇచ్చి మీ జాతకాన్ని చూడమన్నాను. వాళ్ళు చూశారు, వాళ్ళు అదే చెప్పారు. అదే నేను చెప్పాను. ఆ విషయమే మీకు లెటర్ రూపంలో రాసి ఇచ్చాను అని చెప్పాను. మరైతే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఎందుకంటే పెద్దాయన ఎంత ప్రముఖమైన వ్యక్తో, దైవ సమానంగా చూసిన వ్యక్తి, ఒక పెద్ద మఠాధిపతి, ఆధ్యాత్మిక వ్యాపారం చేసే వ్యక్తి కాదు. అలా ఉన్నప్పటికీ ఆయన జాతకంలో ఇలా ఉంది, అలా జరుగుతుందని ఆ సంభవం జరగడానికి 3 సంవత్సరాల ముందే చాలాసార్లు ఆయనతో స్వయంగా చెప్పాను. ఎందుకు ఆ విధంగా చెప్పానంటే, పెద్దాయన ఆ రోజు ఎంత పవర్ఫుల్గా ఉన్న ఒక వ్యక్తి, ఒక గురువు, ఆయనకి ఒక దోషం వస్తే అది మనందరికీ కష్టం కలిగించేదే కదా. టోటల్గా హిందువులకే చాలా బాధాకరమైన విషయం, అవమానం కదా. కాబట్టి నేను పెద్దాయన దగ్గర వెళ్ళి ఈ విషయం చెప్పాను. ఆ తర్వాత పెద్దాయన ఏం చెప్పారంటే, సరే దీనికి అవసరమైన పరిహారాలన్నీ చెయ్యాలి. ఆ పరిహారాలన్నీ చేశాను. కానీ ఒక విషయం గమనిస్తే, ఆ పరిహారం చేసే సమయంలో సాధారణంగా అలాంటి పరిహారాలు చేసేటప్పుడు నేను బాగుపడాలి, నా శత్రువు నశించాలి అని అందరూ పరిహారం చేస్తారు. కానీ నేను ఆ సంకల్పం ఇచ్చే సమయంలో, స్వామి దీన్ని తాకి సంకల్పం చేయండి, మీరు ఏ సంకల్పం చేస్తారో అది నా వద్ద చెప్పాలి, ఆ పూజలో నేను ఆ సంకల్పమే చెప్పాలి. అప్పుడు పెద్దయిన ఏం చెప్పారంటే, నా కోసం ఏది చేయక్కర్లేదు, సత్యం జయించాలని పూజ చెయ్యి. సత్యం జయిస్తే మనం జయించినట్టే. నా పేరు, నక్షత్రం ఏది వద్దు, ఈ విషయంలో సత్యం జయించాలని పూజ చెయ్యి అని చెప్పారు. పూజ ముగించేశాం. మహాదేవి అనుగ్రహంతో 100కి 100. అప్పుడే నేను ఏం చెప్పానంటే, నేను చెప్పిన ఈ విషయాలు మీరు తప్పకుండా చేయాలి. ఇక్కడికి మీరు రావాలి, సూర్యమంగళానికి రావాలి. ఇక్కడికి మీరు వచ్చినప్పుడు మీరు మఠాధిపతి కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పేషెంట్, నేను డాక్టర్. ఆ ఆలోచన మాత్రమే ఉండాలి. మీరు పేషెంట్, నేను డాక్టర్. నేను ఏ ట్రీట్మెంట్ చేశానో దానికి మీరు సహకరించాలి, మీరు దానికి ఒప్పుకోవాలి, మీరు దానికి విల్లింగ్గా ఉండాలి, కార్పొరేట్ చేయాలి. అలా మీరు చేసినట్టుగా ఉంటే ఈ సమస్య అనేది, నేను అడిగాను, మీరు ఎప్పుడైనా ఊటీకి వెళ్ళారా, ఎందుకు అడుగుతున్నావు అన్నారు. అక్కడ మంచు ఉదయం భయంకరంగా ఉంటుంది. సూర్యుడు ఉదించేటప్పుడు ఆ మంచు అలాగే తొలగిపోతుంది. అదేవిధంగా ఈ మ్యాటర్ కనిపించకుండా పోతుంది, అసలు ఏమీ లేకుండా పోతుంది ఈ పరిహారం చేసేటప్పుడు అని చెప్పాను. సరే చెయ్యి అని అన్నారు. అని పరిహారాలు చేశాను. పెద్దాయన దానికి ఫుల్ సపోర్ట్ అందించారు, కోఆపరేట్ చేశారు. అన్ని పరిహారాలు చేశాను. దాని ఫలం ఊరంతా తెలుసు కదా, రహస్యమేమీ లేదు. ఆ విషయం మొత్తం అలాగే ముగిసిపోయింది. అదంతా ముగిసి కొంచెం కాలం తర్వాత, ఈ పూజలన్నీ ముగిసిన తర్వాత ఒకరోజు నేను మీతో మాట్లాడుతున్నది కలయకుడిచి పక్కన సూర్యమంగళం నుండి బగళాముఖీదేవి స్థానం నుండి మాట్లాడుతున్నాను. ఆ రోజు ఫోన్ వచ్చింది. పెద్దాయన ఫోన్ అనగానే ఫోన్లో మాట్లాడాను. అప్పుడు పెద్దాయన అడిగారు, నువ్వు చెన్నై ఎప్పుడు వస్తావు, 3 తేదీలు చెప్పు, నీకెలా వీలైతే అలా. అప్పుడు నేను, స్వామి నేను ఇప్పుడు రాలేను, నేను ఒక ఉపాసనలో ఉన్నాను, నేను బయటకు రాకూడదు, నేను 1 నెల తర్వాత బయటకు వస్తాను. సరే అలా వచ్చినప్పుడు 3 తేదీలు చెప్పు. ఎందుకు స్వామి అని అడిగాను. అప్పుడు స్వామి చెప్పి చాలామంది వివిఐపీలు అస్ట్రాలజికల్ కన్సల్టేషన్స్ చేశాను, అలాంటి విషయాలు ఏదైనా అని నేను అనుకున్నాను, అదంతా నేరుగా వచ్చినప్పుడు చెప్తా అని అన్నారు. ఆ విధంగా ఒక రోజు ఫిక్స్ చేసుకుని
చెట్పేట్ వెళ్ళాను. ఆ చెట్పేట్‌లో ఒక ఫంక్షన్ హాల్‌లో ఆ స్టేజీలో నేను పెద్దాయని అనౌన్స్ చేసినప్పుడే నాకు తెలిసింది. రాజగురు బ్రహ్మశ్రీ గురువాయూర్ శ్రీ శ్రీ సూర్యన్ నంబూదిరి కాంచీ కామకోటి పీఠం ఆస్థాన విద్వాన్ రాజగురు బ్రహ్మశ్రీ గురువాయూర్ శ్రీ శ్రీ సూర్యన్ నంబూదిరి స్వామిగళ్ శ్రీ కాంచీ కామకోటి పీఠం ఆస్థాన విద్వాన్ అని చెప్పి $1 ఒక చైన్ అవన్నీ ఇచ్చి శాలువా అది కప్పి ఒక సర్టిఫికెట్టు నాకు ఇచ్చారు. నాకు ఒక విషయం అతిశయంగా అనిపించింది. రాజగురువా? ఈ రాజగురు అనేది నేను ఎక్కడో విన్నాను. కానీ నాకు సంతోషంగా అనిపించలేదు. ఆ టైటిల్ ఇవ్వడం నాకేం సంతోషం కలిగించలేదు. ఆ తర్వాత అక్కడున్న అదే చోట ఉన్న ఒక రూమ్‌లో పెద్దాయన ప్రత్యక్షంగా చూడాలనన్నారు. అప్పుడు నేను పెద్దాయని దగ్గర అడిగాను. స్వామీ మీరిప్పుడు రాజు కాదు, రాజ్యాలు లేవు. ఆ కాలంలో నాకు రాజగురు అని బిరుదు ఇచ్చారు కదా! అది నాకు కొంచెం ఒక విధంగా ఎగతాళిగా చేసినట్టుగా ఫీలింగ్ అని అన్నాను. ఎందుకలా ఆలోచిస్తున్నావు? అప్పుడు మళ్ళీ ఆ పాత కథ చెప్పారు. నా జాతకం చూసి నాకు ఇలా అంతా జరుగుతుందని 100 సార్లు నువ్వు చెప్పావు. ఆ తర్వాత అదే జాతకాన్ని నేను ఎంతో మందికి చూపించాను. అప్పుడు వారిలో చాలామంది చెప్పింది, ఇది మీ జాతకమే కాదు. చూడండి ఎంత మూఢత్వంగా చెప్పారో. ఇది మీ జాతకమే కాదు. మీరు ఏ రోజైతే సంజ్ఞానం తీసుకున్నారో అదే మీ జాతకం అని చెప్పారట. ఎంత మూర్ఖంగా ఉందో చూడండి. ఒక మనిషి సన్యాసి అయ్యేది, ఇంకేదైనా అయ్యేది డ్రెస్ మార్చడం లాంటిదే. డ్రెస్ మార్చేస్తే ఒక వ్యక్తి పుట్టుక మారిపోతుందా? అప్పుడు నేను చెప్పాను, తప్పుగా అనుకోకండి స్వామీ, అలా చెప్పిన వాళ్ళంతా మూర్ఖులే. ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే భూమి మీద జన్మిస్తాడు, ఒక్కసారే మరణిస్తాడు. అలా జన్మించినప్పుడే ఏ ప్లానెటరీ పొజిషన్ ఉంటుందో అది మాత్రమే ఆ వ్యక్తి జాతకం. కాబట్టి దీని ప్రకారం మీరు పుట్టిన టైం ప్రకారమే జాతకం కదా ఇచ్చారు. దాని ప్రకారమే నేను జాతకాన్ని గణించాను. ఇది మాత్రమే మీ డెస్టినీ, ఇదే మీ తలరాతలో ఉంది. అప్పుడిది సరిగ్గా తెలుసుకోకుండా, అది మాత్రమే కాదు లోపలికి వెళ్ళి చూడడం తెలియకుండా వాళ్ళంతా అలా చెప్పుంటారు. సరే, రాజగురు అని నీకెందుకు బిరుదిచ్చానంటే, గురువులందరిలో రాజు అనమాట. కింగ్ ఆఫ్ ది గురూస్ అని అన్నారు. అరే, పెద్దాయన ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారే అని అనుకున్నాను. అదే అలా చెప్పారు. ఇప్పుడు ఈ కథ మీతో ఎందుకు చెప్పాను? ఇది కథ కాదు, నిజం, సంభవం. ఎందుకు చెప్పానంటే, ఇక్కడ జ్యోతిష్యం అని చెప్పిన విషయం ఎంతవరకు నిజం? ఇప్పుడు 4, 3 కూడితే 7 కదా, అంతే కదా? అది నేను ఇతరులు మరొకరు చెప్పినప్పటికీ 4, 3, 7 అది ఒక లెక్క కదా. అదే విధంగా జ్యోతిష్యం అని చెప్పబడినది మ్యాచ్ మాత్రమే. ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉంటే దానికి ఈ ఫలితాలు అని రాయబడిన శాస్త్రమే అది. కానీ దాన్ని చదవడం చాలా కష్టం. దానికి కొంచెం జ్ఞానం కూడా ఉండాలి. అది లేని వాళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తారు. చదివిన వాళ్ళు కొంచెం చదివేసి ఏదో అన్నీ చెప్పేస్తారు. ఇలా చాలా అనుభవాలు నాకున్నాయి. కొన్ని అనుభవాలు మీతో ఇంకా చెప్తాను. అంటే సాధారణంగా చెప్పాలంటే ప్రపంచం తెలిసిన వారితో అనుభవంగా ఉంటే బాగుంటుంది కదా. ఊరికే ఎవరో వచ్చారు, వాళ్ళు అనుభవం చెప్పడం చేస్తే అది నిజమో అబద్ధమో అని మీకు అనుమానం వస్తుంది. అలా రాకుండా ఉండడం కోసమే ఇలాంటి అనుభవాలు చెబుతున్నాను. కాబట్టి ఇదే విధంగా శాస్త్రీయంగా ఆస్ట్రాలజీ తెలిసిన వేలాది మంది ఉన్నారు. తమిళనాడులోనూ ఉన్నారు. అలాంటి ఒక ఆచార్యుడు మీకు ఖచ్చితంగా కావాలి. ఎందుకు? జ్యోతిష్యం అని చెప్పబడేది మీ తలరాతలో ఉండేది. రేపు మనకి ఏం జరగబోతోందనేదే అందులో రాసి ఉంది. అదే జీవితపు ఎక్స్‌రే. జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ అని చెప్పబడేది జీవితపు ఎక్స్‌రే. దానిని చూస్తే మనకి ఈరోజు ఏం జరగబోతోంది, రేపేం జరగబోతోంది, ఇలాంటి విషయాలన్నీ అందులో తెలుస్తాయి. ఇది భగవంతుడిచ్చినది. మిషన్ కనుగొన్నది కాదు. ఈశ్వరుడిచ్చినది, భగవంతుడిచ్చినది. ఎందుకు? మనిషి భూమి మీద సంతోషంగా జీవించడం కోసం అన్నమాట. జగన్మాత మహాదేవి అనుగ్రహంతో నేను చెప్పినది మీకు అర్థం కావాలని ఆ తల్లిని ప్రార్థిస్తున్నాను. జై జగన్మాత బగళాముఖి.